హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది రాయచూర్ నుంచి స్వామి గారు ఇచ్చిన యాంప్లిఫైయర్. చాలా కాలమైంది, మామూలు చాలా కాలం కాదు. మీరు అందరూ అంటారు, భయ్యా మాది ఎప్పుడు ఇస్తారని. ఇతనైతే మరి నన్ను అయితే చంపేయాలి. అన్ని రోజులు తీసుకున్నాను. తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే మనకి ఏంటంటే యాక్చువల్గా తను నాకు మనీ ఇచ్చేసి అన్న నీకు కుదిరినప్పుడు చేయండి అని చెప్పి మనకి సపోర్ట్ ఇచ్చారు. నాకు అనుకోకుండా చాలా ఎక్కువ ప్రెజర్ అయిపోవడంతో వేరే యాంప్లిఫైయర్స్ని ఒప్పుకోవడంతో అవన్నీ కంప్లీట్ చేసి నా నడుము నొప్పి సమస్య ప్రాబ్లంతో తనకి ఎప్పటికప్పుడే పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. కానీ ఫైనల్గా ఏంటంటే అతనికి యాంప్లిఫైయర్ అయిపోయి ఇప్పటికీ 10 days అయింది. కానీ నేను నా జాబ్ రీత్యా ప్రాబ్లంతో నేను టైంకి ఇవ్వలేక అనుకుంటే తను పర్లేదు భయ్యా 1 weekలో వేయండి, నాకు కూడా కుదరదు, సో నేను వెళ్ళి తీసుకోవడానికి అవ్వదు, సో అందువల్ల మీరు 1 weekలో వేయండి అంటే వేస్తున్నాను. అయితే యాంప్లిఫైయర్ ఇది బెస్ట్ బడ్జెట్లో కుదిరే యాంప్లిఫైయర్ అనమాట. ఇక్కడ మీకు కంప్లీట్ బ్లాక్ కావాలన్నా కంప్లీట్ బ్లాక్ దొరుకుద్ది, ఇక్కడ వైట్ కలర్ కావాలన్నా వైట్ కలర్ దొరుకుద్ది, బ్లూ కావాలన్నా బ్లూ దొరుకుద్ది, ఎల్లో కావాలన్నా ఎల్లో కనబడుతుంది దొరుకుతుంది. అలాగే దీంట్లో డిఎస్పి టైప్ అంటే ఏవి రిసీవర్ మోడల్ కూడా ఉన్నది. ఈ మోడల్స్ ఉన్నాయి. చాలామంది సహజంగా ఏమడుగుతున్నారంటే అన్న మోడల్ చూపించండి అంటున్నారు. మోడల్ ఏముందన్న, ఫ్రంట్ ప్యానల్ అన్నీ ఒకటే. మీకు హై బడ్జెట్ నుంచి లో బడ్జెట్ వరకు ఫ్రంట్ ప్యానల్ ఒకేలాగా ఉంటాయి నా దగ్గర. లోపల సరుకు మారుతుంది. మీకు లోకల్ సరుకు చూపిస్తే మీకేం తెలుస్తుంది? ఇప్పుడు నేను వీడియో మీరు అడగచ్చు, మరి లోపల ఎందుకు వీడియో తీసి పెడుతున్నామని. నేను వీడియో తీసి పెట్టేది కస్టమర్ తను అడిగిన ఉన్నాయా లేదని చూపించడానికి, అండ్ నా వైరింగ్ ఎంతవరకు వచ్చిందని ఎలాగుంది అని చూపించడానికే తప్ప మీకు ఏదో అర్థమైపోద్దని కాదు. ఇప్పుడు నేను 24/0/24 5 ఆంపియర్ 1 amp 12/0/12 1 ఆంపియర్ ట్రాన్స్ఫర్ అంటే మీకేం అర్థం అవుతుంది? టెక్నీషియన్కి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి అర్థమవుతుంది. కానీ నా బాధ్యత ప్రకారంగా తీసి పెడుతున్నాను. ఓకే, ఇది బెస్ట్ బడ్జెట్ యాంప్లిఫైయర్. దీని కాస్ట్ వచ్చి 15,000 వరకు పడుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు. ఇది 4 inches 12 inches సబ్‌వూఫర్ సూట్ అయ్యేటట్టు డిజైన్ చేయడం జరిగింది. యాంప్లిఫైయర్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అది ఆల్రెడీ మీరు షార్ట్స్లో రాయచూర్ యాంప్లిఫైయర్ వీడియో అని వచ్చింది, దాంట్లో చూస్తే మీకు అవగాహన వస్తుంది. అండ్ లోపలికి వెళ్తే ఎప్పుడులాగా నేను జెమ్టెక్ రిమోట్ కిట్ వాడాను. 4700 మైక్రోఫారడ్లు, 2 50 volt కెపాసిటర్స్ వాడాను. 5 amp డయోడ్లు వాడాము, 6 amp డయోడ్లు. సన్ కంపెనీ వాళ్ళది చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చే కండిషన్ ఏంటంటే నాకు 5 ఆంపియర్ ట్రాన్స్ఫర్స్ దొరకట్లేదు, కొంచెం లిమిటేషన్ ఎక్కువైపోయి. అలాగే నాబ్ లైట్లు కూడా బ్లూ కలర్ ప్రాబ్లం అయిపోయి నేను లోకల్ ఎంత తిరిగినా దొరకలా. నేను ఆర్డర్ పెట్టాను, నాబ్ లైట్స్ కూడా వస్తాయి. నాబ్స్ కూడా స్కేర్సిటీ వచ్చేసాయి. అన్నీ ఏంటో ఈసారి చాలా లిమిటేషన్ అయిపోయింది. కస్టమర్స్ ఆర్డర్స్ ఎక్కువైపోయి అని ఆనందపడాలో తెలీదు, అందుబాటులోకి ఏవి దొరకట్లేదని బాధపడాలో తెలీదు. రిమోట్ కిట్లు బోర్డులు అయితే ఉంటున్నాయి కానీ నాబ్ లైట్స్ అండ్ చిన్న ట్రాన్స్ఫార్మర్లు, అలాగే ఈ 24/0/24 5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్లు దొరకట్లేదు. దొరికినవి కూడా అంతగా రిలయబిలిటీ లేవు. అండ్ నేను ఇక్కడ 4 FET రవి బోర్డు వాడడం జరిగింది, మంచి పంచ్ బేస్ కోసం. ఇది KMS ఒకటి 765 బోర్డు, షాన్ సబ్ ప్రీ. ఓకే, ఏంటి భయ్య అన్నట్లో శ్రీ వాడతావు కదా షాన్, ఎందుకంటే శ్రీ నాకు దొరకడం మానేసింది, మళ్ళీ షాన్ వాడాల్సి వస్తుంది. ఇలాగా ప్రతిదీ లిమిటేషన్గా వెళ్ళాయి. సో అనుకున్న స్పేర్స్ కాకుండా వేరే స్పేర్స్ పడుతున్నాయి. ఎవరైనా తప్పుగా అనుకోకండి. కానీ అవుట్పుట్ మాత్రం ఏది వేసినా సరే మనది అవుట్పుట్ మాత్రం ఖచ్చితంగా బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీని అవుట్పుట్ ఆల్రెడీ నా షార్ట్స్లో ఉంది, రాయచూర్ యాంప్లిఫైయర్ అని. ప్లీజ్ చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.